अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। लस्सी तलब अ हाउस ऑफ मिल्क शेक, न्यू टाउन महबूब नगर। इनके यहाँ लजीज व जायकेदार हर किस्म के मिल्क शेक, लस्सी, स्मूदी, मॉकटेल, आइसक्रीम व दीगर अशिया दस्तयाब है। टूरो जीन्स कंपनी, ए कंप्लीट मेंस वेयर, पद्मावती कॉलोनी बिसाइड स्टैंडर्ड मोटर्स, रमजान के लिए खुसूसी पेशकश करते हैं। 3 जीन्स सिर्फ 1999 रुपीस, 3 शर्ट्स 1999 रुपीस और 3999 रुपीस की खरीदारी पर ट्रैवल बैग मुफ्त। आज ही विजिट कीजिए टूरो जीन्स कंपनी, सेल नंबर 9949950111। वनपर्ती ज़िला आत्माकुर बल्दिया मुस्तखर से ताल्लुक़ रखने वाले सैयद इब्राहिम के दुख्तर सैयदा मुस्फिरा ने हाल ही में UPSC इम्तिहान में कामयाबी हासिल की। कौमी सतह पर 278 रैंक हासिल करते हुए IAS बनने पर आज भूतपूर्व जामे मस्जिद के सदर मोहम्मद सादिक, कोटा के चांद पाशा, आज़म सलीम, यूसुफ, मोहम्मद नाजिम व दीगर ने UPSC में कामयाबी हासिल करने वाले सैयदा मुस्फिरा का उनके वालिदैन की शॉल पोशी व गुलपोशी करते हुए उन्हें मुबारकबाद पेश की। और मोहम्मद सादिक ने बताया कि मुत्तहदा ज़िले से एक मुस्लिम अक़लियती लड़की UPSC में कामयाबी हासिल करना काबिल सिताइश है। శుక్రవారం నాడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, వనపర్తి జిల్లా మరియు ఆత్మకూరు పట్టణానికి, మున్సిపాలిటీ పట్టణానికి చెందిన పెద్దలు గౌరవనీయులు సయ్యద్ ఇబ్రాహీం గారి యొక్క కుమారి ఎహ్తదా ముసఫిర్ జాతీయ స్థాయిలో సివిల్ సర్వీస్లో 278 ర్యాంకు సాధించడం చాలా గొప్ప విషయం, చాలా సంతోషకర విషయం కూడా. ఎందుకంటే ఈరోజు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో విద్యకు ఎలాంటి కోత లేదనే దానికి నిదర్శనంగా ఈరోజు కుమారి ఎహ్తదా ముసఫిర్ గారు జాతీయ స్థాయిలో సివిల్ సర్వీస్లో 278 ర్యాంకులు సాధించడం మాకు సంతోషకర విషయం. ఈ నేపథ్యంలో ఈరోజు మేమందరం కొత్తపేట పట్టణ వాస్తవ్యులు, అలాగే నేను భూత్పూర్కి చెందిన ముస్లిం మత పెద్ద, అలాగే రాష్ట్ర నేతగా నాకు సంతోషం పట్టలేక ఈరోజు మహబూబ్నగర్ జిల్లాలో పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి సయ్యద్ ఇబ్రాహీం గారి ఇంటికి స్వయాన మేమందరం వచ్చి వారి యొక్క కుమార్తెకు మేము ఆశీర్వాదం ఇస్తూ వాళ్ళకు పూరహాలతో ఈ చిరు కానుకగా వారికి సన్మానిస్తున్నాను. ఈ ఎహ్తదా ముసఫిర్కు జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ అందరూ ఆదర్శంగా తీసుకొని ఈమె కష్టపడ్డ దానికి ఫలితంగా ఈరోజు సివిల్ సర్వీస్లో IAS సాధించడం అంటే పెద్ద విషయం. అది దానికి ఉమ్మడి రాష్ట్రంలో కానీ అందరూ ఈమె గారికి ఆదర్శంగా తీసుకొని రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి స్థాయి ర్యాంకులు సాధించాలని నేను అల్లాహతో ప్రార్థిస్తున్నాను, అలాగే దేవునితో కూడా కోరుతున్నాను. ఈమెకి అందరూ ఆదర్శం తీసుకోండి. మనకు ముస్లిం సమాజం ఇంట్లో ఉంటే కాదు, ఈ పాప వలె అందరం బయటికి వచ్చి నేను కూడా చదువుతాము, మేము కూడా సాధిస్తాము, మేమేం తక్కువ లేము సమాజంలో అనే రీతిగా ఈరోజు ఈ పాప సివిల్ సర్వీస్లో సాధ్యం మాకు సంతోషం విషయం. వాళ్ళ తండ్రి గారితో పాటు వీళ్ళ తాతగారు కూడా కోరిక ఏమంటే నా యొక్క మనమరాలు సివిల్ సర్వీస్లో సాధించడం నా కళ అనే భావన వాళ్ళలో ఉన్నది. పాపం దేవుడు వాళ్ళు ప్రస్తుతం వారు స్వర్గంలో ఉన్నారు కనుక మేము ఈ రకంగా వాళ్ళ మనవరాలికి మేము ఈ సన్మానం వారి బహుశా వాళ్ళు స్వర్గంలో చూస్తున్నారని నేను గ్రహిస్తున్నాను. ఇది నాకు సంతోషకర విషయం. అందరం ఐకమత్యంగా ఉండి మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. अगर आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।